రంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా సభకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ నుంచి దాదాపు 400 వాహనాలతో భారీ కాన్వాయ్గా బయలుదేరిన నవీన్ రెడ్డి బృందాన్ని ఔటర్ గోల్కొండ సమీపంలో పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రజాస్వామ్య హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరిస్తుందంటూ నవీన్ రెడ్డి మండిపడ్డారు. సరూర్ నగర్లోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో షాద్ నగర్ నుంచి భారీ ఎత్తున వాహన శ్రేణి సభకు బయలుదేరింది. అయితే గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి రాగానే పోలీసులు ఈ కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే భగ్నం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న స్వేచ్ఛగా సంచరించే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుందని నవీన్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే పోలీసులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన సరూర్ నగర్ సభకు బయలుదేరారు. అయినా కూడా కొందరు పోలీసులు తన వాహనాన్ని వెంబడిస్తున్నారంటూ నవీన్ రెడ్డి ఒక వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల హామీను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, దానిపై ప్రశ్నిస్తామనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రజా ప్రతినిధులను నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా సంచరించే హక్కును కల్పించిందని గుర్తు చేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు అధికారంకి ఎక్కిరు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని నిలదీయడానికి ఈ రోజు యువ సమ్మేళనం ప్రోగ్రాం పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈ రోజు కేటీఆర్ గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఏమి హామీలు ఇచ్చి రాజ్యం వెళ్తురో ఆ హామీలను నెరవేర్చే ఓపిక మీకు లేదు, వినే ఓపిక లేదు. నిరుద్యోగస్తులు రోడ్డు పైన ధర్నాలు చేస్తున్నారు, లాఠీ దెబ్బలు తింటారు, జైల్లో పోతున్నారు. ఉద్యోగస్తులకు కూడా డిఏలన్నీ కట్ చేసారు. స్టూడెంట్స్ కూడా చాలా చెప్పారు. మీరు ఈరోజు వరకు విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ షాద్ నగర్ నుంచి దాదాపుగా 400 బండ్లలో షాద్ నగర్ పుర ప్రముఖులు సీనన్న గారు, అలాగే కౌన్సిలర్స్ చాలామంది వచ్చారు, అలాగే వెంకటరెడ్డి అన్న వచ్చారు. చాలామంది షాద్ నగర్ పుర ప్రముఖులు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు. యువత కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి తరలి వస్తుంది. ఇట్లాంటి శుభ పరిణామాలను యువత యూజ్ చేసుకోవాలి. కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలు నెరవేరే వరకు, లేకుంటే మా గవర్నమెంట్ వచ్చినాక ప్రథమ స్థానంలో మీకు ఏదైతే హామీలు ఇచ్చిరో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు దాన్ని కొనసాగింపుగా ఈరోజు యువ సమ్మేళనం పెడుతున్నాం. యువ సమ్మేళనానికి వేలాదిగా తరలి వస్తున్న అందరికీ, ముఖ్యంగా షాద్ నగర్ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ.